సుమా అడ్డాకి రాబోతున్నారు ఓదెలా 2 మూవీ టీమ్. మహేష్ ఏ వాడుతుంటాడు ఎక్కువగా? సుదర్శన్ ఏం వాడతావు? కోకోనట్ ఆయిల్. ఆవిడ్ని ఇతను ఒక సినిమాలో రేప్ చేయబోతాడు. ఇతన్ని రేప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏమంటున్నారంట అంటున్నాడంట. నువ్వు ఇవ్వలేదు సుదర్శన్ అన్నారంట రాత్రివేలు గారు. ఇచ్చాను సార్, మానిటర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉందని చూసుకోండి అన్నాడంట. మహేష్ చిన్న చిన్న సహాయాలు చేయాలి కదా. నెలకు 2 సార్లు వస్తే ఈ పనులే ఉంటాయి. టీనేజ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? టీనేజ్ అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. అవును మహేష్, నువ్వు కూడా చెప్పుండొచ్చు కదా అక్కడి నుంచి. నేను చెప్తాను, 2 చెప్పాను. నీకు ఒక పనిష్మెంట్ వచ్చింది, హెబ్బాకి పెళ్లి చూపులు. అది పనిష్మెంట్ ఎందుకు అవుతుందండి? ఎవరికి పనిష్మెంట్? హెబ్బాకి పనిష్మెంట్. మమ్మీ ఈ రోజు నా పెళ్లి చాపలుగా పెళ్లి చాపల మాటలే. రాజకుమారుడు లాంటి మొగుడు రావాలి అని ఇవాళ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం. వాడు కుక్కల మీద వస్తాడా? రెక్కల కుక్కల మీద. నిన్ను కంటికి రెప్పలాగా చూసుకునేవాడు వస్తాడు. మా ఓదెల వంశంలో అసలు ఎవరు ఎలాంటి పనులు చేయరు. కాపురాలు పిల్లలు పుడుతూ ఉంటారు. ఇస్తున్నాడేంటి? మా అమ్మాయి ఏ పనులు చేయాలన్నా వాడే చేస్తూ ఉంటాడు. ఏంటి బాబు ఇంత మొరటుగా చేసావంటే నేను పిల్లని ఇవ్వను నీకు అసలు. వీటితో అంటే మొరటు కాకుండా సార్. మా అమ్మాయిని పెళ్లి చేసి నీ ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావు? కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. వాడిని ఎత్తుకో. సమాజం ఒప్పుకోకున్నా నేనైతే రెడీ. అమ్మాయి నువ్వు ప్రేమించింది పిల్లని కాదా తల్లినా? ఈ విషయం అగ్రహారం స్త్రీలకు తెలిస్తే ఉమ్మేస్తారు. ఏం చేస్తాడు తెలుసా? నెత్తిని దీన్ని కొట్టుకుంటున్నాడు. ఈ ఓదెల రైల్వే స్టేషన్ ఈ సెటప్ ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ చాలా చక్కగా చేశారు. ఆర్ట్ డైరెక్టరే కాదండి, మన మహేష్ సుదర్శన్ వాళ్ళు కూడా పెయింట్లు వేశారు దీనికి. శ్రీకాంత్ గారు, మీరు ఒక తండ్రి, మీకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళని మీరు తిట్టాలి. ఒకవేళ మీరు బాగా తిట్టినట్టయితే మీకు బర్త్ కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు నేను ఎందుకు కొడుతున్నానో చెప్పాలి. అయ్యో ఎందుకంటే పిల్లల్ని గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. మీ మమ్మీ అయితే